అంటే ఈ మీరు పెట్టిన ఈ టెన్యూర్లో 100 రోజుల కాలంలో 2 lakhs జాబ్స్ అని ఒక డిక్లేర్ చేసినారు. ఫీజిబుల్ అంటారా, లేకపోతే డిక్లేర్ చేసిన తర్వాత ఇట్స్ ఎ ప్రాసెస్ గోస్ ఆన్? మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు 100 days లోపల సంబంధించిన ప్రక్రియ, జాబ్ క్యాలెండర్ ఇవన్నీ ప్రకటించి ఎప్పుడు ఏ నెల ఏ ఉద్యోగాలు, మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి వి స్టిక్ ఆన్ టు అవర్ వర్డ్స్. 100% భర్తీ చేస్తాం. అండ్ దానికి ఏంటంటే ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ 2-3 తప్పుడు నిర్ణయాలు గత ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ గురించి ఉంది. జియో 46 అని చెప్పి ఒక జియోని తీసుకొని వచ్చి విచ్ ఇస్ నాట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి వ్యతిరేకంగా అందులో ఒక జోన్ వైజ్ అని ఒక కొత్త విధానాన్ని తీసుకొని వచ్చి విద్యార్థుల మధ్యలో చిచ్చు పెట్టి, అంటే ఇక్కడున్న జిల్లా ముందు తెలంగాణ స్టేట్ సపరేట్ అయినాక మళ్ళీ ఇక్కడ జిల్లాల వారీగా విద్యార్థుల మధ్యలో చిచ్చు పెట్టి ఒకరికి బెనిఫిట్ అయితే ఆటోమేటిక్గా ఇంకోళ్ళు కొట్టుకుపోతారు. ఆ రకంగా ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి ఇలా అనేకమైన డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసి పెట్టి వెళ్ళారు. సో మా అదేంటంటే హైదరాబాద్లో పుట్టిన తెలంగాణ యువకుడు తెలంగాణ బిడ్డనే, నల్గొండలో పుట్టిన యువకుడు కూడా తెలంగాణ బిడ్డనే. ఇద్దరు కొట్లాడుకోవాలని ఎప్పుడు మేము అనుకోము. ఇద్దరు కలిసిమెలిసి ఉండాలి, మనమంతా తెలంగాణ వాళ్ళమని కలిసిమెలిసి ఉండాలన్న ఉద్దేశంతో అందరికీ సమానంగా వాళ్ళు ఏదైతే కోరుకుంటారో, ఇప్పుడు టీఎస్పీఎస్సీ కానీ అన్ని రిక్రూట్మెంట్స్ బోర్డ్స్లో టీఎస్ఎల్ఆర్బి కానీ, గురుకుల బోర్డు కానీ, డిఎస్సి బోర్డు కానీ వాళ్ళు అనుకున్న తేదీ ప్రకారం ఆ వేకెన్సీస్ని ప్రకటిస్తూ ఒక నమ్మకాన్ని కల్పిస్తూ ట్రాన్స్పరెన్సీ ప్రాసెస్ తోటి మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు తప్పనిసరిగా మేము భర్తీ చేస్తాం. రైట్. ఇక బడ్జెట్ గురించి చెప్పండి. ఎందుకంటే బడ్జెట్లో మీరు ఇచ్చిన అంటే ఈ 6 గ్యారెంటీల గురించి ప్రస్తావన ఇక్కడ రాలేదు. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ మీరేం కామెంట్ చేస్తారు బడ్జెట్? బడ్జెట్లో చాలా స్పష్టంగా ఇచ్చిన 6 గ్యారెంటీల గురించి రాకపోయింది. సంబంధించిన మహిళల గురించి ఏదైతే అలొకేట్ చేసారో బడ్జెట్లో ఆ సంబంధించిన శాఖకి ఎంత అమౌంట్ కేటాయించారో అందులో స్కీమ్ అనేది పెడతారు. అక్యురేట్గా దీనికి ఇంత అని చెప్పి ఎక్కడ కూడా ఏ బడ్జెట్ మెన్షన్ చేయరు. అంటే సంబంధించి ఇప్పుడు మహిళలకు సంబంధించి ఉంది, ఆ మహిళా సంక్షేమం దాని నుంచి మొత్తం మహిళలకు ఎంత బడ్జెట్ కేటాయించారు దాంట్లో ఆ స్కీమ్ అనేది అప్లై అవుతుంది. ఇప్పుడు విద్యుత్ శాఖ ఉంది, విద్యుత్ శాఖకి ఎంత కేటాయించారు అందులో ఉచిత కరెంట్ ఇది అమలు అవుతుంది తప్ప స్కీమ్కి పెట్టి ఎక్కడ కూడా బడ్జెట్ దీనికింత అని మెన్షన్ చేయరు. అది సంబంధించిన శాఖలో పైసలు ఉన్నాయా లేవా దాన్ని ఏ రకంగా ఎట్లా యూజ్ చేయాలనేది డిసైడ్ చేస్తారు. రైట్. వంశీ ఉన్నారు మీతో మాట్లాడడానికి. వంశీ గారు నమస్తే అండి. వెంకట్ గారు నమస్తే. నమస్తే అండి. హలో అండి. ఏం లేదండి, ఇప్పుడు బడ్జెట్ నిన్న పెట్టారు కదా, అంటే మీ పథకాలన్నీ బిలో పావర్టీ క్లాసే ఉన్నాయి. మరి మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ గురించి ఏమీ అంటే గవర్నమెంట్స్ కి ఏమీ ఉండదా? అది ఫస్ట్ క్వశ్చన్ అండి. అంటే ఏమి అసలు మిడిల్ క్లాస్ కూడా ఆల్మోస్ట్ పావర్టీ, ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ కి పావర్టీ లెక్కనే ఉంటుంది. సో అసలు మిడిల్ క్లాస్ ని పట్టించుకోరా గవర్నమెంట్స్? ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు సెంటర్ లో దాదాపు బీజేపీనే వస్తుందని ఎవ్రీ సర్వే ఈజ్ సేయింగ్ దట్. సో హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు ఎఫెక్ట్? అంటే పథకాలు మొన్న సీఎం గారేమో సెంటర్ లో కాంగ్రెస్ వస్తే ఉంటుందంటారు, మరి కాంగ్రెస్ వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. మరి అది ఎలా హ్యాండిల్ చేస్తారు? ఫస్ట్ థింగ్ మిడిల్ క్లాస్ అని అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైతు బంధే ఉంది, 10 ఎకరాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా 10 ఎకరాల లోపలనే ఉంటుంది కదా, అప్పర్ మిడిల్ క్లాస్ కానీ మిడిల్ క్లాస్ కానీ. దానితో పాటు 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీకి 10 lakhs, అది కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి అప్లై అయ్యేదే. 2 లక్షల ఉద్యోగాలు అది మిడిల్ క్లాస్ వాళ్ళకి అప్లై అయ్యేదే. అంటే కేవలం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు, మిడిల్ క్లాస్ వరకు ఆల్రెడీ ఇల్లు ఉందని అనుకోండి, ఇప్పుడు వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడంలో అయితే ఇల్లు లేని వాళ్ళకి సంబంధించి బీపీఎల్ సంబంధించి ఏ స్కీమ్ దేనికి ఇంప్లై అవుతుందో దాని ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా చాలా మంది, కొంతమందికి వైట్ రేషన్ కార్డు ఉంది. మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి వైట్ రేషన్ కార్డు ఉంది. వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అందరూ కూడా గ్యాస్ సిలిండర్ ఇవన్నీ కూడా ఇంప్లాయ్ అవుతాయి. కాకపోతే కొన్ని పర్టిక్యులర్ స్కీమ్స్ మటుకే ఏదైతే సంబంధించి ఇప్పుడు కౌలు రైతులకు ఇచ్చేది ఉంది, ఆ సంబంధించిన దానికి ఏదైనా తీసుకుంటే అది కంప్లీట్గా బిలో పావర్టీ లైన్లో ఉన్న వారికి ఒక 2-3 స్కీమ్స్ తప్ప తక్కినవన్నీ కూడా మిడిల్ క్లాస్ అండ్ కానీ కంప్లీట్గా పూర్ రిచ్ వాళ్ళకి ఏం లేదు. అంటే రిచ్ వాళ్ళకి ఏమి ఇచ్చే ఉద్దేశం అయితే మరి మా ప్రభుత్వానికే తెలియదు. ధనికులకి ఇంకేదన్నా ప్రభుత్వ సొమ్ము తీసుకెళ్ళి కట్టబెట్టాలంటే ఆ రకంగా బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ పనిచేసిందని కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా పనిచేసే ఆలోచనలు అయితే లేదు. అండ్ ఇంకోటి, రేపు పొద్దున సెంట్రల్లో బీజేపీ పార్టీ వస్తుంది, సర్వేల ప్రకారం బీజేపీ పార్టీ వస్తుంది అంటే తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ సర్వేలలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది అని చెప్పి దాదాపు 10 సర్వేస్లలో
అవుట్ ఆఫ్ 10 సర్వేస్ 8 సర్వేస్లో కాంగ్రెస్ పార్టీ రాదు అనే చెప్పారు తెలంగాణలో. బట్ పబ్లిక్ హ్యాస్ టు డిసైడ్ వాట్ విల్ కమ్. ఇప్పుడు జస్ట్ బీజేపీ పార్టీ ఏంటంటే అన్ని సర్వేస్ని కానీ కొన్ని చోట్ల మేనేజ్ చేసి దే హ్యావ్ క్రియేటెడ్ ఎ పర్సెప్షన్ that they are going to come in power. But we have 100% confidence that Congress party is going to come in power. In case Congress party పవర్లో రాకపోయినా కూడా తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రంలో మేము ఇచ్చిన ప్రతి స్కీమ్ని కూడా, ఎందుకంటే ఎలక్షన్స్ వరకే బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ, సరే వాళ్ళు రేపొద్దున అధికారంలోకి వచ్చినా దేర్ విల్ బి ఏ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్. ఎవరు ప్రైమ్ మినిస్టర్ అయినా తెలంగాణకు ప్రైమ్ మినిస్టర్ అవుతారు. యాజ్ అ స్టేట్లో చీఫ్ మినిస్టర్ సెంట్రల్కి ఏం ఫండ్స్ స్టేట్కి ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వాలని చెప్పి ఏదైతే ప్రొసీజర్ ప్రకారం అడగడం జరుగుతుంది. ఇవ్వకపోతే కొట్లాడి తీసుకోవడం జరుగుతుంది. దాని కాన్సిక్వెన్సెస్ దాని ప్రకారంగా రేపు పొద్దున అదే రకంగా ఉంటుంది. అంటే సెంట్రల్లో పార్టీ లేదని చెప్తే, ఉదాహరణకి ఇప్పుడు తమిళనాడులో డిఎంకే పార్టీ రూలింగ్ ఉంది, సెంట్రల్ వాళ్ళకి వచ్చి ఆస్కారం లేదనుకోండి, రేపు పొద్దున బీజేపీ రాకపోతే సౌత్ ఇండియా స్టేట్స్ అని ఊకుంటే ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలో ఎక్కడ కూడా బీజేపీ లేదు. సౌత్ ఇండియాలో బీజేపీ లేదని చెప్పి బీజేపీ సౌత్ ఇండియాకి నిధులు మేము కేటాయించామనంటే అందరు చూస్తూ అయితే ఉంటారు కదా. దాని కాన్సిక్వెన్సెస్, దాని పరిస్థితులు, అందులో తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా మనకు పోరాటం ఎట్లా తెలుసు, మన హక్కుల్ని ఎట్లా గుంజుకోవాలో కూడా మన అందరికీ తెలుసు. దానికంటే అన్నిటికంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి క్లియర్ విజన్ ఉంది. ఎక్కడ తగ్గాలి, ఎక్కడికి ఏం పట్టుకురావాలి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము వారు అన్ని రకాలుగా ఏ స్టేజ్ కన్నా వారు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు.